మా అత్తమ్మ మామగారు వాళ్ళ షష్ఠి పూర్తి వేడుకలో ఫస్ట్ పార్ట్ అయితే లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళైతే ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఎందుకంటే అందులో షష్ఠి పూర్తి అసలు ఎందుకు చేసుకోవాలి, దాని వెనకాల ఉన్న విశేషం అంతా కూడా నేనైతే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోని కూడా లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో ఆ వీడియో తర్వాత కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. మా అత్తమ్మ మామయ్య అయితే షష్ఠి పూర్తిలో కలశ స్థాపన చేసి తర్వాత మహాన్యాస రుద్రాభిషేకము, ఆయుష్ హోమము ఇవన్నీ చేసిన తర్వాత ఇక ఆ కలశాలను ఉద్వాసన చేసి ఆ కలశంలోని నీళ్లతో అవభృత స్నానానికైతే తయారవుతూ ఉన్నారనమాట. అవభృత స్నానం అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. అవభృత స్నానము అంటే ఏంటి అంటే సహస్రధారలతో స్నానం అనమాట. అంటే మనం ఒక వెండి జల్లెడు కానీ వెదురు జల్లెడు కానీ తీసుకొని అందులో 1000 రంధ్రాలు ఉంటే ఆ 1000 రంధ్రాల నుండి వచ్చే ధారగా వచ్చిన నీళ్ళతో స్నానం చేయడమే అవభృత స్నానం అనమాట. అవభృత స్నానానికి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనం ఏ కలశాలనైతే స్థాపించి అందులోకి అన్ని గ్రహాలు, అలాగే మనం ఈ 60 సంవత్సరాలు చూసినటువంటి అన్ని నక్షత్రాలు, వాసాలు, మాసాలు, పక్షాలు, అన్ని అధిదేవతలని అందులోకి ఆవాహన చేసి ఆ ఆవాహన చేసిన తర్వాత ఉద్వాసన చేసి ఆ కలశాలతో అయితే స్నానం చేస్తారు. కాబట్టి చాలా విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట. సో శివపార్వతులకి ముఖ్యం కాబట్టి షష్ఠి పూర్తి, ఉగ్రరథ శాంతి. ఈ అవభృత స్నానం చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఈ దంపతులలో శివపార్వతుల అంశ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అందుకనే ఈ స్నానం అయిన తర్వాత మేమైతే అత్తమ్మ మామల్ని శివపార్వతులుగా భావించి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసి పాదాభివందనం అయితే చేస్తూ ఉన్నాము. సో ఇలాగైతే అవభృత స్నానము ముగించుకున్న తర్వాత ఇంకా ముఖ్యమైనది మాంగళ్య ధారణ అయితే ఇప్పుడైతే మొదలవుతుంది. మాంగళ్య ధారణ చాలామంది చేస్తూ ఉంటారు. మాకైతే ఇంటి పద్ధతి లేదు కాబట్టి లక్ష్మీ కాసును అయితే కట్టారు మామయ్య. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి.
మురిసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళిబొట్టు చేత పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇదిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ పాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదనే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం
ఇలా అయితే మా ఇంట్లో షష్ఠిపూర్తి వేడుక వేద మంత్రాల మధ్యలో, అలాగే మంగళ వాయిద్యాల మధ్యలో, అలాగే బంధువులందరూ సందడిగా కోలాటాల మధ్యలో అయితే చాలా ఘనంగా, వైభవంగా, సంతోషంగా, తృప్తిగా అయితే జరిగింది. దీని తర్వాత మా రుప్పిన్కి పంచపేరంటం అయితే చేశాము. సో ఆ పంచపేరంటం వీడియో అంతా ఇంకొక వీడియోగా అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెందీ అయిపోయింది కాబట్టి అది కూడా డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి.